బాధలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక కేవలం పౌరుషం ఉండిపోయింది కానీ ఎలా సాధించుకోవాలో తెలియని పరిస్థితి. ఈ రోజుకి మనకు సున్నప్రాయి గన్లున్నాయి, ఇక్కడ లైమ్ స్టోన్ గన్లున్నాయి. దాదాపు 32 లక్షల టన్నుల పైన అక్రమంగా తవ్వేస్తే ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంటే ఇంకా ట్యాక్స్ కట్టరు వీళ్ళు దుర్మార్గులు. కానీ మనకేమో కొడుకులు ట్యాక్సులు విధిస్తారు, అల్లుడు ట్యాక్సులు విధిస్తారు, కానీ వీళ్ళు మటుకు ఒక్క ట్యాక్స్ కూడా కట్టరు. ఎవరి సొమ్మిది? ఎవరు అడుగుతారు చట్టసభల్లో? అడిగేవాళ్ళు లేరు, ధైర్యం లేదు. ఒక్కొక్కళ్ళకి పిరికి పందల్లాగా వెళ్ళి పారిపోతా ఉంటే ఎలాగా? చట్టసభల్లో కూర్చొని మాట్లాడాలి. ఒక అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి బలంగా మాట్లాడి తీరాలి. ఒక్కళ్ళు లేరు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి, ఒక్కళ్ళు బలంగా చట్టసభల్లో లేరు. ఉన్న ప్రతిపక్ష నాయకులు నేను ముఖ్యమంత్రి అయితే తప్ప నేను బయటికి రాను, ఆయన వెళ్ళిపోతే మాట్లాడేవాళ్ళు ఎవరు? ఎవ్వరూ లేనప్పుడు ఇలా ఉంటాయి రాజకీయాలని తెలిస్తే నేను జనసేన పార్టీ పెట్టాను.